మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా మేడే వేడుకలను ఘనంగా నిర్వహించాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. వెల్దుర్తి మండల కేంద్రంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గతంలో లాగా ప్రతి ఇంటి వద్ద సిఐటియు జెండా ఎగురవేసి సంబరాలు నిర్వహించాలని, గ్రామీణ కూడలి వద్ద మేడే సందర్భంగా సిఐటియు జెండా ఆవిష్కరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. మండల పరిధిలోని 31 గ్రామ పంచాయతీలో సిఐటియు జెండా ఎగురవేసి మండల కేంద్రంలో నిర్వహించే భారీ ర్యాలీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పిలుపునివ్వడం జరిగింది. మరి మేడే విషయానికి మాట్లాడదలుచుకున్నాము. మరి మేడే ఫస్ట్కు అన్ని గ్రామాల నుంచి జెండాలు ఎగిరేసి వెల్దుర్తి మండల కేంద్రమైన వెల్దుర్తికి వచ్చి మరి భారీ ఎత్తున మీటింగ్ పెట్టుకొని అన్ని సమస్యల మీద కార్మికుల మీద మాట్లాడుకొని ఆ రోజు ఒక పండుగలా ఏర్పడే అవకాశము ఉన్నది కాబట్టి మనం పండుగగా జరుపుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. మరి అన్ని మండలాల్లో కూడా ఇదే రకంగా చేసుకోవాలని మన సిఐటి ద్వారా అన్ని మండల కేంద్రాల్లో సిఐటి జెండాలు ఎగరవేయాలి, మన మేడే ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మండల కేంద్రంలో మేడేను జయప్రదం చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్క అన్ని రంగాల కార్మికులను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేపు జరిగే 1 తారీఖు నాడు మేడేను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్క గ్రామంలో సిఐటి జెండా ఎగరవేయాలని, పాత పద్ధతిలోనే కొనసాగించాలి. ప్రతి ఒక్క కార్మికులు గతంలో ప్రతి ఒక్క విలేజ్లో గ్రామాలలో సిఐటి జెండా ఎగరేసే ఘనత మన వెల్దుర్తి మండలంలో ఉన్నది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా 31 గ్రామ పంచాయతీలలో కంపల్సరిగా మేడే సందర్భంగా సిఐటి జెండా ఎగరవేయాలి. కార్మికులంతా ఏకతాటిగా ఉండి కార్మికుల హక్కుల కోసం ఉద్యమం చేయాలన్న కాన్సెప్ట్తోనే, ఆ నినాదంతోనే మళ్ళీ మేడే వచ్చింది. కాబట్టి మేడేను పండగగా జరుపుకొని, అట్లాగే మనం ఏదైతే జనవరి 1 నాడు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళలో సాన్పులు చల్లుకొని ముగ్గులు వేసుకొని ఏ విధంగా ఉంటామో, ఈ మేడే సందర్భంగా కూడా ప్రతి ఒక్క కార్మికులు వాళ్ళ ఆ వాకిళ్ళల్లో సాన్పులు చల్లి మేడే విజయవంతం చేయాలి అని, జిందాబాద్ మేడే అని కూడా రాసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము నూతనంగా ఇది ఒక నినాదం ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. తక్షణమే ప్రతి ఒక్క కార్మికులు ఈ నినాదాన్ని అమలు చేయాలని చెప్తూ సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.